స్వాగతం పలుకుతున్నాం. వారు మనకు ఎప్పుడు మేడం ప్రిన్సిపల్ మేడం తీసుకో. ఈ లైన్లో లాస్ట్ అమ్మ మీరు ఇలాంటి కూర్చోండి, మళ్ళీ ఓదురు పెట్టి పాఠశాల అభ్యాస గురుకులం, అదే ఉత్తర తెలంగాణలో కరికులం పట్టు నేర్పిస్తున్నటువంటి ఏకైక పాఠశాల అభ్యాస గురుకులం. చదువులో పాటు పిల్లలు కూడా డ్యాన్స్, కరాటే, మిగతా కూడా చేస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా అభ్యాస స్కూల్ సోమార్పేట్ 2017-18 సంవత్సరంలో స్థాపించి అతి తక్కువ కాలంలోనే నాణ్యమైన విద్యను అందించే అద్భుతమైన స్థాయి. ఇందులో పేద విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్యను అందిస్తున్నటువంటి సంస్కృత కార్యక్రమాలు, అదేవిధంగా మిగతా కార్యక్రమాలు కూడా విజయవంతం చేస్తున్న వారికి ప్రత్యేక అభివందనాలు. సార్ మీరు కొంచెం జరగండి. చైతన్య స్కూల్, ముఖ్యంగా చాణక్య స్కూల్. ఈ చాణక్య స్కూల్ విద్యార్థులు ఎప్పుడు కూడా మా స్కూల్ గేమ్స్ లో కానీ, అదేవిధంగా ఎగ్జామ్స్ లో కానీ, అదే అసోసియేషన్ మీట్ లో కూడా ఎక్కువగా పార్టిసిపేషన్ చేసి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కానీ నేషనల్ స్థాయిలో కానీ క్రీడాకారులకు తీర్చిదిద్దుతున్నటువంటి ఏకైక విద్యా సంస్థ నేను చెప్తున్నాను. వారు మాకు అన్ని వేళల్లో కూడా చేదోడు కల్పిస్తూ, అదేవిధంగా ఈ స్కూల్ నడుస్తున్నటువంటి భగీరథ స్కూల్, మంజలాపూర్ భగీరథ స్కూల్ కూడా ఇటీవల స్థాపించడం జరిగింది. వారు కూడా ఇందులో పార్టిసిపేషన్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరా మోడల్ స్కూల్ హై స్కూల్ కూడా విద్యార్థులు కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేటువంటి ప్లేయర్ హై స్కూల్ విద్యార్థులు కూడా ఎన్నో క్రీడలకు పుట్టినని చెప్పచ్చు. ఎందుకంటే వారు ప్రతి సంవత్సరం కూడా ఇది శ్రీకాకుళంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా, జిల్లా స్థాయి సెలక్షన్స్ కూడా వారు నడిపిస్తున్నటువంటి వారికి మేనేజ్మెంట్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. వారు కూడా వెల్కమ్ సార్. వారు కూడా ఎంతో డిసిప్లిన్ గా నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. వారికి కూడా తెలియజేస్తున్నాం సార్. కురుక్షేత్ర విద్యార్థులు కూడా వారికి కూడా ప్రత్యేక అభినందనలు. మహమ్మదియా హై స్కూల్ నెక్స్ట్ అదేనా హలో స్టూడెంట్స్, మంచి వీడియో చేయండి. నెక్స్ట్ వస్తున్నటువంటి క్రీడాకారులు జేవీఆర్ విద్యా సంస్థ, అది మన రాష్ట్రంలోనే పేరుగన్న విద్యా సంస్థ అని చెప్పొచ్చు. వారు కూడా మాకెప్పుడు కూడా ఎల్లవేళలో స్పోర్ట్స్ కు ఆతిథ్యమిస్తూ వారి యొక్క క్రీడాకారులను ముందుస్తూ వాళ్ళ క్రీడాకారులు కూడా ఎన్నో స్టేట్ మీట్లు కానీ, అదేవిధంగా నేషనల్ మీట్లో పాల్గొని వారు కూడా మన నిర్మల్ జిల్లాకు మంచి పేరు చేస్తున్నారని వారికి ఆర్థిక శుభాకాంక్షలు. లిటిల్ ప్రవర్ స్కూల్, ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటిది. అసలు ఈ లిటిల్ ప్రవర్ స్కూల్ కరస్పాండెంట్ మన ఉమ్మడి జిల్లా ఖోఖో అసోసియేషన్ సెక్రటరీ గారి స్కూలు. వారు ఎన్నో ముందుండి మన ఖోఖోను ఇటీవల కూడా జిల్లాలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని నిలపడానికి అసోసియేషన్ కూడా సీనియర్, జూనియర్ అన్ని టీములలో కూడా ప్రథమ స్థానాన్ని నిలుస్తున్నటువంటి స్కూలు. అదేవిధంగా నెక్స్ట్ వస్తున్నటువంటి మహమ్మదియా హై స్కూల్, ఇది నిర్మల్లో ఉంది. ఇది ఇంగ్లీష్ మీడియం స్కూలు అండ్ ఉర్దూ మీడియం స్కూలు, ఇది నిర్మల్లో ఉంటుంది. మహాత్మా చేస్తున్న వారికి ప్రత్యేక స్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా నెక్స్ట్ వస్తున్నటువంటి ఎస్ఆర్టీజీ స్కూల్,
వారికి కూడా ట్రస్ట్ తరఫున వారికి ప్రత్యేక ఆర్థిక శుభాకాంక్షలు. మంచి కలర్ఫుల్ లో వచ్చినటువంటి ఎస్ఆర్టీజీ క్రీడాకారులకు కూడా వారికి ఆర్థిక శుభాకాంక్షలు. సల్యూట్. దాటిందాకా వర్క్ ఫస్ట్ లాంగ్ వాక్. నెక్స్ట్ వస్తున్నటువంటిది లాంగ్ వాక్. సి దిస్ సైడ్, మా వైపు చూడాలా. సెల్యూట్ అటు. వెరీ గుడ్. వేజ స్కూల్ వారికి స్వాగతం. అదే విధంగా నెక్స్ట్ వస్తున్నటువంటి శ్రీవాణి హై స్కూల్ విద్యార్థులకు కూడా స్వాగతం. వారు కూడా మంచి అండి, కానీ వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు మనకు ఎన్నో కార్యక్రమాలకు కూడా చేసే వాళ్ళు తన ప్రోగ్రామ్ నడుపుతుంది. వారికి ఆర్థిక శుభాకాంక్షలు. నెక్స్ట్ వస్తున్నటువంటి రవి హై స్కూల్ అంటేనే వాలీబాల్ అంటేనే రవి హై స్కూల్. ఎన్నో స్టేట్ మీట్లు ఒంటి చేత్తో నేషనల్ మీట్ జరిపినటువంటి ఆ కరస్పాండెంట్ గారికి, అదేవిధంగా ఆ స్కూల్ విద్యార్థులకు వారికి కూడా ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నాము. వారు కూడా స్కూల్ అంటేనే వారికి ప్రత్యేకంగా ఈ స్పోర్ట్స్ తోనే నిండి ఉంటుంది కాబట్టి వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ వచ్చే స్కూల్ ఏదంటే పెద్ద జంగ. నెక్స్ట్ వస్తున్నటువంటి మన నిర్మల్ జిల్లానే నంబర్ 2 స్కూల్ అనొచ్చు, ప్రిన్సెస్ స్కూల్. ఇది చాలా రోజుల నుంచి పాత స్కూల్ కాబట్టి వారికి కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వాళ్ళు చిన్నపిల్లలు మంచి డిసిప్లిన్ గా మార్పు వచ్చేస్తున్న వారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. సృజన హై స్కూల్ వారి విద్యార్థులకు కూడా వారికి కూడా ప్రత్యేక సృజన హై స్కూల్ విద్యార్థులకు కూడా వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. లాంగ్ స్టెప్స్. వాగ్దేవ్ హై స్కూల్ విద్యార్థులు కూడా కేసీఆర్పేట కాలంలో 2006లో ఏప్రిల్లో ఈ పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాఠశాల ఈ రోజు 60 మంది విద్యార్థులు ప్రారంభించి నేడు అనగా 2024-25 సంవత్సరంలో 620 విద్యార్థులతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి విద్యార్థులతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి వాగ్దేవ్ హై స్కూల్ విద్యార్థులకు వారి మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకంగా అభినందనలు. సెంట్ హై స్కూల్ విద్యార్థులు వారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. వారు కూడా ఎన్నో కార్యక్రమాలు సైన్స్ ఫేర్ కానీ అదేవిధంగా ఎస్ఎస్సి స్పాట్ కానీ మాకు అకామిడేషన్ ఇస్తూ అన్నిటికి కూడా మన సెంట్ థామస్ స్కూల్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. వారు కూడా అన్నిటికి కూడా మన గవర్నమెంట్ లాంగ్ వాక్ పెద్ద జంగాలు వేయాలి. నెక్స్ట్ వస్తున్నటువంటి స్కూల్ ఎస్విఎస్. ఇది నిర్మల్ శాంతినగర్లో 1980లో ప్రారంభింపబడి ఇది 39 సంవత్సరాలు ఎంతో మంది విద్యార్థులను ఉన్నతీకరించి తీర్చిదిద్దినటువంటి పాఠశాల. చదువుతో పాటలతో పోటీలలో ముందుస్తూ అన్ని పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. 10వ తరగతిలో అత్యున్నత 10 GP సాధించి ఏకైక పాఠశాలగా వాసవి పాఠశాల అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పోటీల్లో కూడా పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ విధాత స్కూలు క్రీడాకారులకు కూడా వారికి ఆర్థిక స్వాగతం పలుకుతున్నారు కాబట్టి వారు కూడా నిర్మల్లో ఉన్నటువంటి స్కూలు ఇది వివేక్ నగర్ సంవత్సరాల వసంతంలోకి అడుగుపెట్టినందున వారు సంతోషిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో జిల్లా స్థాయిలో 1 లేదా 2వ స్థానంలో నిలుస్తున్న విద్యార్థులు అభినందిస్తున్నాం. విద్యార్థులు జాతీయ స్థాయిలో జరిగినటువంటి పోటీల్లో పాల్గొని 2023-24 సంవత్సరంలో హ్యాండ్బాల్ అండ్ అండర్ఆర్మ్ క్రికెట్ లో పాటు విద్యా సంవత్సరంలో బేస్బాల్ కాంపిటీషన్ లో జాతీయ స్థాయిలో మా విద్యార్థులు రాణిస్తున్నందుకు గర్విస్తున్నాము. ట్రస్మా ఒలింపియాడ్ వారు నిర్వహిస్తున్న పరీక్షల్లో పాల్గొని జాతీయ రాష్ట్ర స్థాయిలో జోనల్ స్థాయిలో 143వ అవార్డు సాధించడం జరిగింది. వారికి కూడా మంచి విజయంలో
ఆదుకుంటూ మేము ఉన్నామని చెప్పి తెలియజేస్తున్న వారికి కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి కూడా స్వాగతం పలుకుతున్న విద్యార్థులకు. శాంతినికేతన్ ఇది రామపురంలో ఉన్నటువంటి స్కూలు. ఇది స్పోర్ట్స్ కు ఊటి గడ్డ అని మేము చెప్పని అవసరం లేదు. వారి విద్యార్థులు కూడా మాకు అన్ని రకాల కూడా మాకు చేదువాదాలుగా ఉంటూ మనం 10th క్లాస్ లో కానీ అదేవిధంగా ఏ కార్యక్రమం తీసుకున్న వారు ముందుంటారని నేను కోరుకుంటున్నాను. అతి తక్కువ కాలంలోనే అత్యధిక విద్యార్థులు కలిగి ఉన్నటువంటి స్కూల్ గా సారంగపురం మండలం అతిపెద్ద స్కూల్ గా అవతరించింది. కరస్పాండెంట్ ఏ రమేష్ గారికి విజయసాయి హై స్కూల్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి హైదరాబాద్ అక్కింపేట స్కూల్ 3 సీట్లు కూడా విజయసాయికి దక్కాయి. అదేవిధంగా నవోదయ ముగ్గురికి, ఒకరికి గురుకులంలో 18 అదేవిధంగా జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో గోవాకు కూడా వెళ్లి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. కరాటేలో కూడా చుక్క ధర్మారావు గారి ఛాంపియన్షిప్ లో కూడా 2022లో జరిగింది. వాగ్దేవి తానూరు ఈ స్కూల్ 2011లో స్థాపింపబడి సీల్ ఆఫ్ క్లాసెస్ తో చదువుతో పాటు క్రమశిక్షణ ఆటలకు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తూ సంస్కారంగా మారిపోయిన వాగ్దేవి డాన్స్ అండ్ కరాటే నిర్వహించడం జరుగుతుంది. వారికి కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. స్టూడెంట్స్ మీరు ఇక్కడ ముందర కూర్చోవాలి, అట్లా కూర్చుంటే కుదరదు, ఇక్కడికి రావాలి. అదేవిధంగా స్టెప్ హై స్కూల్ 2010 120 మంది విద్యార్థులు ప్రారంభపడి ఇప్పుడు 13 మంది విద్యార్థులు నాణ్యమైన విద్య మీ ప్లేస్ లో రండి. బిల్డింగ్ కలిగి ఉండి ఆట స్థలాన్ని కలిగి ఉండి మంచి వాతావరణంలో విద్యను అందిస్తున్నటువంటి రవీంద్ర హై స్కూల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ వస్తున్నటువంటి స్కూల్ కేవలం విద్యలో కాకుండా అన్ని రకాల అభివృద్ధి చేయాలని ప్రోత్సహిస్తున్నారు. వారికి కూడా యోగా కరాటే వివేకానంద పానోడు వారికి కూడా సంస్కారానికి కార్యక్రమం పిల్లలకు సూర్య నమస్కారాలు మంచి శ్లోకాలను నేర్పించడం సంస్కారానికి ఫస్ట్ ప్రయారిటీ కరాటే పై అదేవిధంగా శిక్షణ డ్యాన్స్ అండ్ గేమ్స్ స్పోర్ట్స్ కూడా ఎక్కువ ప్రోత్సహిస్తున్నటువంటి విద్యా సంస్థ వారికి కూడా స్వాగతం. వివేకానంద హై స్కూల్ సారంగపూర్ గత 20 సంవత్సరాలుగా సారంగపూర్ మండలంలో 10వ తరగతి వరకు దిగ్విజయంగా నడపబడుతున్న పాఠశాల వివేకానంద హై స్కూల్. మా పాఠశాలలో చదివిన వారు ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో సాధించారు. అదేవిధంగా మేము కూడా స్పోర్ట్స్ కు మంచి ఎంకరేజ్ చేస్తూ పిల్లలను కూడా శారీరకంగా అభివృద్ధి చేస్తున్నామని వారికి తెలియజేస్తూ వారికి కూడా ఆర్థిక శుభాకాంక్షలు